గుంటూరు సిటీలో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జిని పడగొట్టి ఏప్రిల్ నుంచి కొత్తగా ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. 98 కోట్ల రూపాయలు ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేటాయించారు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో ఈ బ్రిడ్జి పనులు ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం చేస్తారు. అయితే రహదారి వెడల్పు కోసం 120 అడుగులు కావాలని అడుగుతున్నారు. 100 అడుగుల వరకు కుదించినట్లయితే భవనాలు తొలగించకుండానే వంతెన నిర్మాణం చేయొచ్చని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఈ దిశగా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా సరే అతి త్వరలో అంటే ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించవచ్చని చెప్తున్నారు. డిపిఆర్ సిద్ధమవుతుంది. ఆర్ఎండ్బి శాఖ, మున్సిపల్ శాఖ వారు దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందన చేస్తున్నారు. ఇప్పుడు ఏప్రిల్ ప్రారంభించి 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్ణయిస్తున్నారు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి.